హలో! హాయ్ అందరికి. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1ఏలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఏమనిచ్చాడు? ద ఫంక్షన్ R డిఫైన్ చేశాడనమాట. అయితే f(x) అనేది ఇచ్చాడు 4x/4 దెన్ షో దట్ ఇదని చూపియమంటున్నాడు మనల్ని. అది చూపించిన తర్వాత ఈ ఫార్ములాని యూజ్ చేసి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఓకేనా? f(x) ఇచ్చాడు. మనల్ని ఏం చూపిమంటున్నాడు? f(1 - x) = 1 - f(x). దీన్ని యూజ్ చేసి దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటో తీసుకుందాం. f(x) ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. f(x) = 4/4x + 2 ఇదేనా మనకిచ్చింది. అయితే మనల్ని ఏం చూపిమంటున్నాడు? f(1 - x) ఇది చూపి. దీన్ని మనం LHS అనుకుందాం. దీన్ని మనం RHS అనుకుందాం. ఇప్పుడు LHS తీసుకుందాం. LHS ఏం తీసుకుందాం? f(1 - x) అంటే ఏమని చేయాలి? x ఉన్న చోటల్లా 1 - x రీప్లేస్ చేయాలి. అంతేనా? f(1 పవర్) అంతేనా రాసేది? అంతేనా? x ఉన్న ప్లేస్లో 1 - f(x)ని రీప్లేస్ చేసుకుంటా వచ్చాం. ఏం చేయలే. ఇది ఫార్ములా. a(m - n) = a(m/a)n. ఓకేనా? ఈ ఫార్ములా అన్నమాట. డైరెక్ట్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి దీన్ని రాయొచ్చా? ఒక్కసారి చూడండి. 4/1/4x అలాగే 4/1/4x/2 ఇంతేనా రాసేది ఈ ఫార్ములాని యూజ్ చేసి. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం చేయండి. 4/1 అంటే ఎంత? 4 కదా. 4/x ఎల్సిఎం చేయండి. 4/x 2 × 4/x ఇంతేనా ఎల్సిఎం చేస్తే వచ్చేది. ఇది క్యాన్సిల్ పోతుందా? అంతే కదా. నెక్స్ట్ ఏమవుతుంది ఫైనల్గా? 4/4 × 2 × ఇంతే కదా. ఇదేనా వచ్చేది? 4 ఇది క్యాన్సిల్ పోయింది. రిమైనింగ్ ఇదే కదా. 4/4 + 2/4x ఇదే కదా వచ్చేది. ఇప్పుడు దీంట్లో నుంచి 2 కామన్ తీయచ్చా? 4/2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 + 4/x 2 1 = 2 2 = ఏం మిగిలింది? 2/2 + 4/x ఇదేనా. LHS తీసుకొని చేస్తే మనకి ఇది వచ్చింది. ఓకేనా? therefore f(1 - x) = 2/2 + 4/x. ఇప్పుడు RHS తీసుకొని చేయండి. RHS ఏమనుంది? 1 - f(x). 1 - f(x) ఏమని ఇచ్చాడు? ఇదే కదా మనకి ఇచ్చింది. 4/4x + 2 సేమ్ ఎల్సిఎం చేయండి. 2 + 4/x 2 + 4/x - 4/x క్యాన్సిల్ పోతుంది. ఎల్సిఎం చేస్తే నేనేం చేయలా. ఎల్సిఎం చేస్తే ఇది డినామినేటర్లోకి వస్తుంది. 1 × 2 + 4/x ఏమవుతుంది? ఇదే కదా. 1తో ఏది మల్టిప్లై చేసినా అదే వచ్చింది కదా. -4/x 4/x 4/x నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి నెగిటివ్ సైన్ ఒకటి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసాం. ఫైనల్గా ఇది వచ్చింది. therefore RHS ఎంత వచ్చింది?
2/2 ప్లస్ 4 పవర్ ఎక్స్. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ ఏమని వచ్చింది, ఇదే కదా సేమ్ వచ్చింది. ఆర్హెచ్ఎస్ ఏమని వచ్చింది, ఇదే కదా. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సరిపోయిందా? ఎల్హెచ్ఎస్ సేమే వచ్చింది, ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చింది. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీన్ని డిరైవ్ చేసుకుందాం. ఏంటిది ప్రాబ్లం ఇచ్చింది, ఏంటిది, ఎఫ్ ఆఫ్ 1/4 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 3 ఇంటూ, ఇంతే కదా ఇచ్చింది మనకి. దీని వాల్యూ డిరైవ్ చేయమంటున్నారు. ఎఫ్ ఆఫ్ 3/4 ఎట్లా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1/4 అని రాయొచ్చా, అంటే ఎలాగా 1 మైనస్ 1/4 అంటే ఎలా రాయొచ్చు, ఎల్సిఎం తీస్తే 4 4 మైనస్ 1 3/4 అంటే దీని వాల్యూ దీనికి ఈక్వలే కదా, అంతేనా. ఎల్సిఎం చేస్తే ఇదే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్, దీన్ని 1 అనుకోండి, దీన్ని ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/4 ఇలాగే కదా రాసుకోవచ్చు, అంతేనా. ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే ఏమొచ్చింది, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1/4 ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/4గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3/4 దీన్ని ఇటు తీసుకురండి, ప్లస్ అవుతుందా, ఎఫ్ ఆఫ్ 1/4 ఈక్వల్ టు 1, అంతేనా. ఇది ఒక ఈక్వేషన్గా తీసుకోండి. రెండోది వచ్చేసి ఎఫ్ ఆఫ్ 1/2, దీన్ని ఎలా రాసుకుందాం, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1/2 సేమ్ ఇదే వచ్చిందా. 1 మైనస్ 1/2 అంటే ఎల్సిఎం చేస్తే 2 2 మైనస్ 1 1/2 అంటే దీని వాల్యూ దీనికి ఈక్వల్ అయ్యింది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/2 సేమ్ ఇది తీసుకురండి, ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు 1, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, అంతేనా. ఈక్వేషన్ 2 అనుకుంటే యాడ్ 1 అండ్ 2, యాడ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఏమవుతుంది, 1 ఈక్వేషన్ ఎంత, ఇది ఎఫ్ ఆఫ్ 3/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2. దీని వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఈక్వేషన్ 1లో, ఇదేనా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. దీని వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. దీని వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది, ఈక్వల్ టు 2, అంతేనా. therefore f of 3/4 plus f of 1/4 plus 2 into f of 1/2 equal to 2, అంతేనా. దీని వాల్యూ యాడ్ చేస్తే 2 వచ్చింది. ఇది 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చెప్తాను. ఇది అరేంజ్ చేస్తా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమని ఇచ్చాడు, ఎఫ్ అనే ఫంక్షను ఈ ఇంటర్వెల్స్లో డిఫైన్ చేయబడింది. ఎఫ్ అనే ఫంక్షను 1 మైనస్ 1 1 0 2 2 అనే ఇంటర్వెల్లో డిఫైన్ చేయబడింది. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎంత ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఎ సర్జెక్షన్. ఈ ఫంక్షన్ అంట సర్జెక్షన్ అంట. అయితే ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇదేనా సర్జెక్షన్ అంటే ఏంటి మీనింగు, రేంజ్ సెట్ ఈక్వల్ టు కోడొమైన్. ఇదేనా సర్జెక్షన్ మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటిది,
రేంజ్ సెట్ అనేది కోడొమైన్‌కి ఈక్వల్ కావాలి. అంటే దీంట్లో కోడొమైన్‌లో ఇది డొమైను, ఇది కోడొమైన్. ఈ కోడొమైన్‌లో ఒక్క ఎలిమెంట్ గూడా ఫ్రీగా ఉండగూడదు. ఒక్కసారి ఇది చూడండి. ఏ, బి, సి 1, 2, 3 ఓకేనా? ఇలాగా. ఓకేనా? ఇలాగనమాట. చూడండి దీంట్లో ఒక్క ఎలిమెంట్ గూడా ఫ్రీగా లేదు. రేంజ్ సెట్ అంటే ఇవే గదా! రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ గదా! సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఈక్వల్ టు కోడొమైన్ అయ్యింది. ఇట్లాగుండిద్దనమాట. అంటే ఇప్పుడు మనకిచ్చిన ఇంటర్వెల్స్ ఏంటి? -1 to 1, 0 to 2. కాబట్టి -1 to 1, 0 to 2 ఫంక్షన్ వచ్చేసి ఎఫ్. అంటే ఎలా అవుతది? దీనికిది ఇచ్చాం. దీనికిది ఇచ్చాం. లేదా 0 to 2 ఇలాగన్నా ఉండాలి. అంతేనా? అయితే ఇలాగన్నా ఉండాలి. లేపోతే ఇలాగన్నా ఉండాలి. లేదు నేను వేరేలాగా తీసుకుంటాను. మీరు చెప్పినట్టే ఎందుకు తీసుకోవాలి అనంటే తీసుకోండి ఒక్కసారి. ఏమవుతది? మీరు ఇలా తీసుకోవాలి. అంతేనా? ఇలా తీసుకుంటే ఈ సెట్టు ఇది ఆన్‌టూ ఫంక్షన్ సర్జెక్షన్ అవుతుందా? ఇక్కడ ఒక ఎలిమెంట్ ఫ్రీగా మిగిలిపోయింది. సబ్ట్రాక్షన్ అవుతుందా? కాదు గదా! కాబట్టి మనకి ఆల్టర్‌నేషను ఇదే. లేదు ఇలా గూడా తీసుకుంటామన్నా, ఇలా తీసుకుంటామన్నా అది సబ్ట్రాక్షన్ గాదు. ఇందాక ఏమని జెప్పాను దీంట్లో ఒక్క ఎలిమెంట్ గూడా ఫ్రీగా ఉండగూడదు. అప్పుడే రేంజ్ సెట్ అనేది కోడొమైన్ సెట్‌కి ఈక్వల్ అవుతది. ఒక్కసారి ఫస్ట్ వీడియోస్‌లో సబ్జెక్షన్ అంటే ఏంటో అని జెప్పాను. ఇక్కడ గూడా ఓవరాల్‌గా జెప్పాను. అర్థం కాకపోతే ఆ వీడియోకెళ్ళి చూడండి. సబ్జెక్షన్ అంటే ఏంటి మీనింగు? ప్రతి ఎలిమెంట్ కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు మనకి ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసుండాలి. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఇవి 2 పార్టిసిపేట్ చేయట్ల. అలాంటప్పుడు ఇది సబ్జెక్షన్ గాదు. ఇవి 2 మాత్రమే సబ్జెక్షన్స్ అవుతాయి. సబ్జెక్షన్ ఇలా 2 ఎందుకు తీసుకోవాలి అనంటే నేనిలా తీసుకున్నాననుకో మీరిలా తీసుకోవచ్చు గదా! అంటారు గదా! ఇలాగే ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవచ్చు గదా! అంటే ఇలా గూడా తీసుకోవచ్చు. అది చెప్పడానికే మీకు సేమ్‌ది 2 టైమ్స్ రాసాను. ఓకేనా? అయితే ఇప్పుడేమంటున్నా అది సర్జెక్షన్ అంట మనకి వాడు చెప్పేసాడు. ఇది సర్జెక్షన్ అని చెప్పేసారు వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతిచ్చాడు? ఏఎక్స్ ప్లస్ బి అని ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 -1 సబ్స్టిట్యూట్ చేసామంటే ఎక్స్ ప్లేస్‌లో ఈ 1 పెట్టినప్పుడు మనకి 0 అనే వాల్యూ వచ్చిందంట. అంటే ఇదేగా దాని మీనింగు. అప్పుడేమవుతుంది -a ప్లస్ b ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకొకటి పెడదాం. ఎఫ్ ఆఫ్ 1 a ఇంటూ 1 ప్లస్ b. ఈ ప్లస్ 1 పెట్టినప్పుడు 2 అనే ఇమేజ్ వచ్చిందంట మనకి. ఓకేనా? a ప్లస్ b ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 2 అనుకోండి. సాల్వ్ 1 అండ్ 2. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది? -a ప్లస్ b ఈక్వల్ టు 0. a ప్లస్ b ఈక్వల్ టు 2. ఇంతేనా వచ్చేది? ఇవి 2 సబ్ ఈ 2 క్యాన్సిల్ పోతాయా? -a ప్లస్ a గదా! క్యాన్సిల్ పోతాయా? 1 అండ్ 2ని యాడ్ చేస్తున్నా నేను. అంటే ఇదేనా వచ్చేది? అప్పుడు 2b ఈక్వల్ టు 2. 2కి 2కి క్యాన్సిల్ పోతే 1 అవుతది. ఈ 1 తీసుకొచ్చి ఏదో ఒక నీకు నచ్చిన ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చెయి. నేను 1 అనే సబ్ సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏమవుతది? a ప్లస్ b ఈక్వల్ టు 2. b వాల్యూ ఎంతొచ్చింది? 1 గదా! a ఈక్వల్ టు 1. ఓకేనా? Therefore a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1. ఏ కేసు? ఇది కేస్ 1. ఇది కేస్ 1. నేనిలా తీసుకుంటాను. కొంతమందంటారు నేనిలా తీసుకుంటాను అంటారు. అందుకని ఇక్కడ 2 కేసెస్ ఫార్మ్ అవుతాయి. కేస్ 1లో ఏమనొచ్చింది? ఏ వాల్యూ? 1 వచ్చింది. బి వాల్యూ 1 అనొచ్చింది. ఇప్పుడు నేను కేస్ 2 చేస్తా.
కేస్ 2 ఏమవుతుంది? x ఈక్వల్ టు 1 తీసుకుంటాం -1. f ఆఫ్ -1 ఈక్వల్ టు a ఇంటూ -1 ప్లస్ b. ఇక్కడ ఏమైంది? -1 పెడితే అంట ఇదొచ్చిందంట. ఓకేనా? ఈ 2 అనే ప్రీ ఇమేజ్‌కి -1 అనేది 2 అనే ఇమేజ్‌కి -1 అనేది ప్రీ ఇమేజ్ అయిందంట. అందుకని ఇక్కడ 2 పెడుతున్నా. ఏం లేదు, ఒకళ్ళు ఈ కేస్ తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఈ కేస్ తీసుకుంటారు. కానీ మనం ఇక్కడ ప్రాబ్లమ్ చేసేటప్పుడు 2 కేసెస్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా? ఎందుకనేది మీకు చెప్తా చూడండి. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. f(1) పెడితే ఏమవుతుంది? 0 అవుతుంది. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుంది? ఈక్వేషన్ నెంబర్ 4. సాల్వ్. ఈక్వేషన్ 3 అండ్ 4 ఏం చేస్తున్నాం? -a ప్లస్ b ఈక్వల్ టు 2, a ప్లస్ b ఈక్వల్ టు 0. క్యాన్సిల్ పోతాయా? 2b ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 1. ఈ b వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లస్ b ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 4. ఓకేనా? a ప్లస్ 1 ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు -1. Therefore, a ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు 1. చూసారా? కేస్ 2 తీసుకున్న వాళ్ళకి ఈ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ -1 వచ్చింది. కేస్ 1 తీసుకున్న వాళ్ళకి +1 వచ్చింది. మనకి 2 వేరు వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి 2 కేసెస్ తీసుకొని మనం ప్రూవ్ చేసి చూపియాలి. అంతేగాని నా ఇష్టం వచ్చింది ఇది తీసు. దేర్ఫోర్ a ఈక్వల్ టు +or-1, b ఈక్వల్ టు +1. ఓకేనా? సో మనం 2 కేసెస్లో ప్రూవ్ చేసి చూపియాలి. ఏదో ఒకటే చేస్తానంటానికి లేదు. ఓకేనా? 6th ప్రాబ్లం ఇది. ఓకేనా? 7th ప్రాబ్లం వచ్చి ఏమిచ్చాడు? కాస్ ఆఫ్ లాగ్ x అయితే ఫంక్షన్ అనేది మనల్ని ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? చేద్దాం చూడండి. f ఆఫ్ x ఎంత ఇచ్చాడు? కాస్ ఆఫ్ లాగ్ x. ఓకేనా? మనల్ని ఏం చూపించమంటున్నాడు? f ఆఫ్ 1/x, f ఆఫ్ 1/y మైనస్ f ఆఫ్ x/y ప్లస్ f ఆఫ్ xy. మనల్ని ఇది దీని వాల్యూ 0 అని చూపించమంటున్నాడు. అంతేనా? అయితే చూడండి, x ఉన్న చోటల్లా 1/x. ఈ ఫంక్షన్ని మనం రాసుకుందాం అనమాట. f ఆఫ్ 1/x అంటే మీనింగ్ ఏంది? x ఉన్న చోటల్లా 1/x రాయండి అని మీనింగ్. కాస్ ఆఫ్ లాగ్ 1/x. అంతేనా? మళ్ళీ కాస్ ఆఫ్ 1/y అంటే x ఉన్న చోటల్లా 1/y అని పెట్టండి. కాస్ ఆఫ్ లాగ్ 1/y మైనస్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ x/y. అంతేనా? ప్లస్ కాస్ ఆఫ్ లాగ్ xy. అంతేనా? మనకి ఇది 0 అని మనం చూపియాలి. ఓకేనా? అయితే ఇక్కడ దీన్ని ఇలా రాసుకోవచ్చా? కాస్ ఆఫ్ లాగ్ x ఇన్వర్స్ అని రాసుకోవచ్చా? కాస్ ఆఫ్ లాగ్ y ఇన్వర్స్ 1/2 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చో ఒక్కసారి చూడండి. లాగ్ ఆఫ్ a/b అంటే లాగ్ a మైనస్ లాగ్ b అని రాసుకోవచ్చు. అలాగే లాగ్ ఆఫ్ a ఇంటూ b అంటే లాగ్ a ప్లస్ లాగ్ b. ఇదనమాట ఫార్ములా. ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాస్. లాగర్థం ఫంక్షన్లో లాగర్థమ్స్లో ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ అన్నమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసి డ్రా ఇచ్చామో చూడండి. కాస్ ఆఫ్ లాగ్ x ప్లస్
సారీ మైనస్ కదా, మైనస్ log y ప్లస్ cos ఆఫ్ log x ప్లస్ log y. ఓకేనా? అంతేనా? ఆ ఫార్ములాని యూజ్ చేసి ఇవి ఇలా రాసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఫార్ములా. ఇక్కడ ఈ ప్రాబ్లంకొచ్చి స్టెప్‌కి బేసిక్ ఫార్ములాస్ కంపల్సరీ వస్తాయి. లాగ్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ అని రాసుకోవచ్చు. ఓకేనా? ఆ ఫార్ములాని యూజ్ చేసి ఇదేమవుతుంది? కాస్ ఆఫ్ మైనస్ లాగ్ ఎక్స్. అంతేనా? కాస్ ఆఫ్ మైనస్ లాగ్ వై. ఓకేనా? ఇక్కడికొచ్చేతలకి ఒక్కసారి చూడండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి. ఓకేనా? ఇది కూడా డైరెక్ట్ ట్రిగ్నామెట్రీలో డైరెక్ట్ ఫార్ములా అనమాట. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి. ఇక్కడ చూడండి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే సేమ్ ఎలాగే ఉంది కదా, ఈ ఫార్ములా అలాగే ఉంది కదా. కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి అలాగే ఉంది కదా. అంటే 2 కాస్ ఏ కాస్ బి అని రాసుకోవచ్చుగా. ఒక్కసారి చూడండి, 2 ఇంటూ కాస్ ఏ అంటే ఏంటిది? లాగ్ ఎక్స్. ఇక్కడ కాస్ బి అంటే ఏంటిది? ఇక్కడ లాగు వై. అంతేనా? ఇక్కడ చూడండి, ఈ 2కి క్యాన్సిల్ పోతుందా? ఇక్కడ ఇవన్నీ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. అదే సైన్కి వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లంలో యూజ్ లేదు, కానీ జనరల్గా చెప్తున్నా, మైనస్ సైన్ థీటా. చూసారా ఇక్కడ దీనికి డిఫరెన్స్? కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ కాస్ థీటా అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఏంటిది? మైనస్ సైన్ థీటా అవుతుంది. ఇది యూజ్ లేదు, సైన్ ఈ ప్రాబ్లంకి మనకి అవసరం లేదు, కానీ ఒక ఐడియా కోసం మీకు చెప్పాను. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ చూడండి, ఇది థీటా అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇంతేనా అయ్యేది? అలాగే కాస్ ఆఫ్ లాగ్ వై మైనస్ ఏమవుతుంది? 2 క్యాన్సిల్ పోయింది, ఇదే కదా మనకు మిగిలేది. కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై. ఇదేనా? సేమ్ వాల్యూస్ కదా, ఒక్కసారి క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది? జీరోనే కదా. therefore f of 1 by x plus f of 1 by y into the minus 1 by 2 into f of x by y plus f of xy equal to 0. ఓకేనా? ఇది 7th ప్రాబ్లం. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్, ఇవి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్. ఈ ప్రాబ్లం చేయాలంటే కంపల్సరీ ఈ ఫార్ములాస్ మనకి తెలిసి ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. నోట్ డౌన్ చేసుకోండి ఇది. ఇక్కడితో మనకి ఎక్సర్సైజ్ ఫార్ములాస్ అయిపోతాయి. 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి వాటిలో ఇంపార్టెంట్వి కూడా ఉన్నాయి. ఒక్కసారి చెప్తా చూడండి. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లము ఇలాంటిదే మనం ఎక్సర్సైజ్ 1Aలో ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం, గుర్తున్నాయా? ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. చూడండి, ఎఫ్ ఆఫ్ అయితే ఫంక్షన్ అనేది మనకి ఇలా ఇచ్చాడంట, అయితే దీని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ చూసారు కదా! ఒక్కసారి చూడండి. ఇది నంబర్ లైన్ అనుకున్నాము. 1, 2, 1, 2, 3, 4, 5 and so on. -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్. ఇలా ఉంటాయి అనుకుందాం. ఇక్కడ మనము ఇప్పుడు f(4) కనుక్కుందాం అనుకుందాం. f(4) వాల్యూ ఎంత అనుకుందాం. f(4) వాల్యూ తీసుకుంటే ఈ 4 తీసిపోయి ఈ మూడిట్లో దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? మీరు ఎక్సర్సైజ్ 1ఏలో ఫస్ట్ ప్రాబ్లమ్ చూసారు కాబట్టి ఒకసారి చూడండి. f(4) అనేది ఈ మూడిట్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? చెప్పండి. దీంట్లోనా? 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 మనకి ఇక్కడ ఏమన్నాడు? x గ్రేటర్ థాన్ 3 అన్నాడు. అంటే మనము ఈ వాల్యూ f(x) ఈక్వల్ టు f(x) ఈక్వల్ టు 3x - 2 ఇది తీసుకోవాలి అనుకుంటే దీంట్లో x వాల్యూ ఎలా ఉండాలి అంటే 3 కంటే పెద్దదై ఉండాలి. ఓకేనా? అప్పుడు ఎలా ఉండాలి? ఇట్లా 3 రాదు. 3 కంటే పెద్దదై ఉండాలి. ఇటు నుంచి 3 తర్వాత ఏ వాల్యూ తీసుకున్నా ఈ ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఇది f(x) ఈక్వల్ టు x² - 2 ఈ ఫంక్షన్ తీసుకోవాలి అంటే ఎప్పుడు తీసుకోవాలి? x వాల్యూ ఎక్కడున్నప్పుడు తీసుకోవాలి? చూడండి. ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇక్కడ క్లోజ్డ్ ఎందుకు పెట్టానంటే (r) అంటే దాని మీనింగ్ ఏంది? -2 + 2 కూడా ఈ ఫంక్షన్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నప్పుడు ఇలా క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఎందుకు పెట్టాను? ఇక్కడ చూడండి 3 కంటే పెద్దయి అంటున్నాడు. అంటే ఇక్కడ 3 లేదనమాట. r ఉంటే 3 కూడా అని అర్థం. r లేదు 3 కంటే పెద్దయి అంటున్నాడు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టాం. ఓకేనా? మీనింగ్ అర్థమైందా? ఇక్కడ క్లోజ్డ్‌కి, ఇక్కడ ఓపెన్‌కి క్లోజ్డ్ రావాలంటే (r) ఉండాలి. ఓపెన్ రావాలంటే ఇక్కడ r లేకుండా ఉంటే సరిపోతుంది. అది లెస్ దాన్ అయినా, గ్రేటర్ దాన్ అయినా r ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్. ఈ 2 లేవు అంటే ఓపెన్ బ్రాకెట్. ఓకేనా? ఇక్కడ చూడండి. అదే f(x) ఈక్వల్ టు 2x + 1 ఈ ఫంక్షన్ తీసుకోవాలి అనంటే మనకి x వాల్యూ 3 కంటే చిన్నయి అయ్యి ఉండాలి. ఓకేనా? అంటే ఎలాగా? ఇదిగో ఇక్కడ 3 కూడా రాదు. ఇక్కడ r లేదు కదా! అందుకని ఇలాగ 3 రాదు. 3 కంటే ఇటు పక్క ఏవి తీసుకున్నా మనకి ఈ ఫంక్షన్ తీసుకోవాలనమాట. 3 కంటే పెద్దయి వాల్యూస్ అంటే ఇటు పక్క నుంచి ఏవి తీసుకున్నా ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఇదిగో -2 + 2 ఈ రెండిటి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా ఈ ఫంక్షన్ తీసుకోవాలి. అర్థమైందా? సో, ఇప్పుడు f(4) 4 అంటే 3 కంటే పెద్దదా? చెప్పండి. 3 కంటే పెద్దదే గదా! 4 అనేది 3 కంటే పెద్దదే గదా! సో, f(x) ఏమని తీసుకుందాం? 3x - 2 మనం f(4) కనుక్కుంటున్నాం. అంటే x ఉన్న చోటల్లా 4 గదా! 3 2 జా 4 3 జా 12 - 2 = 10 అంతేనా? నెక్స్ట్ ఇదేంటిది? f(2.5) f(x) ఏది తీసుకోవాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. f(x) ఏది తీసుకోవాలి? 2.5 2.5 అనేది ఎక్కడ తీసుకోవాలి? 2.5 అనేది 3 కంటే చిన్నదే కదా! ఇక్కడ చూడండి. 2.5 అనేది అంటే ఇది. ఈ నంబర్ లైన్ తీసుకుంటాం. 2.5 అనేది 3 కంటే చిన్నదే కదా! అంటే అప్పుడు ఏది తీసుకోవాలి? ఇది కదా తీసుకోవాల్సింది. అది తీసుకొని f(2.5) సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఏమవుతుంది? 4.5 + 1 5.5 ఇప్పుడు ఏముందనుకోవాలి? -2 వాల్యూ ఫైండ్ ఔట్ చేయండి అంటున్నాడు. -2 అంటే ఎక్కడుంటుంది?
ఇక్కడ చూడండి -2 అంటే ఇదేనా? ఈ ఇంటర్వెల్‌లోనేనా -2 కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఇక్కడ. అంటే ఈ ఇంటర్వెల్‌లో ఉండేదే గదా! అంటే ఇది తీసుకోవచ్చు గదా! f of x² -2 f of -2 x ఉన్న చోటల్లా సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 2 = 2. అదే ఇప్పుడు f of -4. f of -4 అంటే ఎక్కడొస్తది? ఇక్కడే గదా! 3 కంటే చిన్నయి. అంటే ఇటే గదా! ఇటున్న వాల్యూస్ అన్నీ 3 కంటే చిన్నయి. అంతేనా? ఇక్కడ చూడండి 3 కంటే చిన్నది. -4 అనేది 3 కంటే చిన్నదే గదా! కాబట్టి ఇది తీసుకోవాలి. f of x = 2x + 1. -6 + 1 = -5. నెక్స్ట్ ఏంటిది? f of 0. f of 0 కావాలి అంటే ఏది? ఇదే గదా తీసుకోవాల్సింది. ఈ ఇంటర్వెల్‌లోనే గదా 0 ఉంది. అందుకని ఇది తీసుకోవాలి. 0 సబ్స్టిట్యూట్ -2 = -2. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏంటిది? -7. -7 అంటే ఏం తీసుకోవాలి? 3 కంటే చిన్నది. -7 అనేది 3 కంటే చిన్నదే గదా! అంటే ఈ ఇంటర్వెల్లే గదా తీసుకోవాల్సింది. 2x + 1 ఏమవుతుంది? 14 + 1 = -13. చూడండి ఒకసారి. ఇది ఎగ్జాంపుల్ 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. ఎగ్జాంపుల్ ఇది 7. ఎగ్జాంపుల్ 7 ఇది. ఓకేనా? ఎగ్జాంపుల్ 7. అయితే ఏమన్నాడు? f అనేది R డిఫైన్ చేయబడింది. f of x ఇలా ఉంది. x, y అనేవి రియల్ నంబర్స్‌లోవి. అయితే f of 1 = 7. దెన్ ఫైండ్ దీని వాల్యూస్ కనుక్కోండి అంటున్నాడు. అంతేనా? అంటే అలా ఇచ్చాడు. దీన్ని మనం ఇక్కడ ఎట్లా రాసుకుందాం చూడండి. f of 1 అంటే ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. అదే f of 2 అంటే ఎలా రాసుకుంటాం? f of 1 + 1 రాసుకోవచ్చా? ఓకేనా? ఇలా రాసుకోవచ్చా? f of 1 + 1 అంటే ఏమని ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు. దాన్ని ఇలా రాసుకోండి. f of 1 + f of 1 ఇంతేనా? ఇది x అనుకుందాము. ఇది y అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? f of x + y అంటే ఎలా ఇచ్చాడు? f of x + f of y. దాన్ని ఇలా రాసుకుందాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 × f of 1గా రాసుకోవచ్చా? 2 × 7. దీన్ని ఇట్లా వదిలిపెట్టండి. f of 3 తీసుకోండి. దాన్ని ఎలా రాసుకోవచ్చు? f of 1 + 2గా రాసుకోవచ్చా? ఈ ఫార్ములాని యూజ్ చేసి, ఫార్ములా కాదు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి f of 2 అంతేనా? దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత వచ్చింది? f of 1 + 2 × f of 1 ఏమవుతుంది? 3 × f of 1 అంతేనా? అలాగే f of 4 తీసుకోండి. f of 1 + 3 f of 1 + f of 3 ఇక్కడ రాయండి. బై యూజింగ్ ప్రాబ్లంలో ఏమని ఇచ్చాడు? f of x + y = f of x + f of y. ఇదేనా ఇచ్చింది?
మీకు ఎప్పుడన్నా చూసుకుంటే ఎలాగా అనే దానికి గుర్తుండిద్దండి. దీన్ని ఎలా రాసుండా ఎఫ్ ఆఫ్ 1 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 ఎంత వచ్చింది 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఇదేనా వచ్చింది. దేర్ఫోర్ మనం ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ రాసుకుంటే ఏమవుతుంది చూడండి. ఇలాగేనా వచ్చేది ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అంతేనా వచ్చేది. ఇక్కడ 4 పెడితే 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. 3 పెడితే 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. 2 పెడితే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. అంతేనా. సో ఎన్ పెట్టామనుకో ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 కదా వచ్చేది. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. ఆర్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎన్ ఎఫ్ ఆఫ్ ఆర్. దీని సమ్మేషన్ అంటే దాన్ని ఎలా రాసుకుంటాం. ఆర్ వాల్యూ 1 నుంచి ఎన్ వరకు. ఒకసారి ఆర్ ప్లేస్లో 1 పెట్టండి. రెండోసారి ఆర్ ప్లేస్లో 2 పెడితే ఆర్ ప్లేస్లో 3 పెడితే అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎన్. దీని మీనింగు ఇదన్నమాట. సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 1 టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ ప్లేస్లో సమ్మేషన్ అంటే ఈ మొత్తము అని దీన్ని సింపుల్గా రాస్తారనమాట. ఇప్పుడు దీని ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది 7 అంటే వదిలే ఇట్లాగే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ 1 దీని వాల్యూ ఎంత 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 దీని వాల్యూ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 దీని వాల్యూ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అండ్ సో ఆన్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ సారీ 1 అంతే కదా వచ్చేది. ఇంతేనా వీటన్నిటిలో ఇక్కడ చూడండి ఇంతేనా వచ్చేది. వీటన్నిటిలో ఎఫ్ ఆఫ్ 1 అనేది కామన్గా ఉంది. ఇంతేనా కామన్ దీంట్లో. ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ ఇంతేనా వచ్చేది. దీన్ని ఎట్లా రాయొచ్చు సమ్ ఆఫ్ ది ఇది డైరెక్ట్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఇంతేనా. ఇది డైరెక్ట్ ఫార్ములా సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2. కానీ ఇక్కడ రాయండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు కదా. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 7 ఇచ్చాడు కదా. దేర్ఫోర్ 7 ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 ఇదేనా వచ్చేది. Therefore, summation r equal to 1 to n f of r equal to 7 into n plus 1 by 2. ఇదేనా వచ్చేది మనకి. ఇది ఎగ్జాంపుల్ 7 ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీని ముందు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంట్ అందుకని ఎగ్జాంపుల్స్ చెప్పింది.